ప్రపంచమంతా ఇవాళ కోట్లాది మంది, వందల కోట్ల మంది తమకిష్టమైన భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నారు. తమకు అనుకూలమైన బోధకుని ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి అనుకూలమైన బోధలే వింటారు, అలాంటి బోధలే చేస్తారు. సమాజం సూత్రం తప్పిపోయింది. గాలిపటానికి 3 సూత్రాలు ఉంటాయా? వాటిని సమానంగా అమర్చాలి. దానికి ఒక తోక కూడా ఉండాలి. ఈ 4 ఏది లేకపోయినా అది పైకి ఎగదు. కానీ మన వాళ్ళు సూత్రాలన్నీ లేకపోయినా పర్వాలేదు, కానీ పరలోకానికి వెళ్తామనే భ్రమలో ఉన్నారు. మేమే గాలిపటంలాగా వెళ్ళిపోతున్నాం, గాలిపటంలాగా బాగా ఉన్నాం అనుకుంటా ఉన్నాం. వారు అనుకుంటున్న భక్తి, వారు అనుసరించే పద్ధతులు పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో చేర్చవు. దేవుడు ఏర్పాటు చేసిన, దేవుడు చెప్పిన పద్ధతుల్లోనే మనిషి బ్రతకగలిగితే పరలోకాన్ని చేజిక్కించుకుంటుంది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు అద్భుతమైన మాట చెప్పారు. ఏంటంటే, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. ఎక్కడికి? తోడేళ్ల మధ్యకు, గొర్రెల మధ్యకు. తోడేళ్ళు వస్తేనే కష్టం, కానీ తోడేళ్ల మధ్యకు గొర్రెలు వెళ్తే, అంటే లోకంలో తోడేళ్ళు ఎక్కువ ఉన్నాయి. తోడేళ్ళు అంటే బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పైకి గొర్రె చర్మం కప్పుకొని లోపల తోడేళ్ళు గలవారై ఉన్నారు. కాబట్టి ప్రేమైన దేవుడు వాళ్ళగా, నేనున్న సమాజంలో కొందరు విద్య లేని వాళ్ళు సరే, కానీ విద్య ఉన్న వాళ్ళు కూడా బైబిలును లేదా సత్యమును సరిగా బోధించట్లేదు. ఇవాళ మనం ధ్యానించాల్సిన ఒక చిన్న అంశం ఏంటంటే, ప్రభు అయిన యేసు పశువుల పాకలో పుట్టలేదా? ప్రభు అయిన యేసు పశువుల పాకలో పుట్టలేదా? నవంబర్ నెల నుండి మొదలైతే అన్ని చోట్ల క్రిస్మస్ పండుగలు మొదలైతాయి. బైబిల్లో దేవుడు ఇజ్రాయేలులకు చక్కని పండుగలు, వాటి తారీఖు, ఎన్ని రోజులు చేయాలా, ఎలా చేయాలా, ఆ పండుగల పేర్లు ఏంటో కూడా మరీ చెప్పి చేయించాడు. దానికి స్తోత్రం. పస్కా పండుగ ఎప్పుడు చేయాలో చెప్పాడు. ఆ పండుగ పేరు పస్కా పండుగ అని చెప్పాడు. దాన్ని ఎలా చేయాలో చెప్పాడు. తర్వాత పులియన్ రొట్టెల పండుగ, గుడారాల పండుగ, కోతకాల పండుగ, ఇంకా వారముల పండుగ, వారముల పండుగ. ఇలా చూస్తూ ఉంటే దాదాపు 7 పండుగలు ఉన్నాయండి. వారికి ఎన్ని రోజులు ఆ పండుగ చేయాలా, ఆ పండుగ పేరేంటి, దానికి ఏ బలులు అర్పించాలా, ఏం చెయ్యాలో ఖచ్చితంగా పలాని నెల పలాని దినమున మీరు ఈ పండుగ ఆచరింపవలెను అని ఖచ్చితంగా చెప్పేసి. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పండగ ఊసే లేదండి. ఏ పండగ పేరు కనిపించట్లేదు.
ఏం పేరు? కనిపించట్లేదు. అందులో కోతకాల పండుగ లేదు, పస్కా పండుగ లేదు, గుడారాల పండుగ లేదు, పర్ణశాల పండుగ లేదు. గమనించారా? కోతకాల పండుగ లేదు, వారంలో పండుగ లేదు. చూసారా? ఎందుకు ఇలా చేశాడు దేవుడు అంటే ఒరిజినల్ పండుగ అంటూ ఒకటే ఉంది. అది ప్రభువులోకి రావడం, క్రీస్తు యేసులోకి రావడం. ఆయన ఏర్పాటు చేసిన ప్రభు అయిన యేసు పస్కా పండుగ. అది ప్రతి ఆదివారం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ప్రతి ఆదివారం వస్తుంది. ఆ దినమునందు మనం ఉత్సహించి సంతోషించాలి. మంచిది. ప్రేమైన దేవుని వాడు ముఖ్యమైన అంశాలకు వెళ్ళాలి. ప్రభు అయిన యేసు పశువుల పాకలు పుట్టినవాడు పుట్టలేదా? పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రము తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులకు దేవుడు ఒక నక్షత్రాన్ని చూపించాడు. ఆ నక్షత్రాన్ని వాళ్ళు వెంబడించారు. బాగా గమనించారు. ఆ నక్షత్రాన్ని వెంబడించిన జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు అంటే బాగా ఆలోచించండి ప్రేమైన దేవుని వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. ఎక్కడి వరకు? ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా. ఎందుకంటే అది మరలా కిందికి దిగి రాదు, రాలిపోయింది. ఎక్కడ? ఏ చోటైతే యేసుక్రీస్తు వారు పుట్టారో ఆ చోటికి పైగా వచ్చి నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఎక్కడికి వచ్చారో చూడండి. 10వ వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వచ్చి. రాజు ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారును సాంబ్రాణిని గోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. వారు ఆయనకు సమర్పించారు. ఇక్కడ మీరు బాగా 10వ వచనంలో ఏం రాయబడింది? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి పైగా నిలిచిపోతే వారు అత్యానంద భరితులై ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వచ్చారు. మీరు పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు చాలా చక్కగా రాయించాడు. ఎక్కడ మనం పొరబడ్డానికి వీలు లేదు. ఆయన మనకు అర్థమయ్యే భాషలోనే వ్రాయించాడు. బాగా గమనించారు. ఏమండి ఆ భాష అర్థం కాలేదు, అందుకొరకు ఎలా అనుకున్నాం అలా అనుకున్నాం అని చెప్పడానికి వీలు లేదండి. కాబట్టి చాలా స్పష్టంగా వారు ఇంటిలోనికి వచ్చి ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఏం చేశారు? సాగిలపడి నమస్కరించి
వారు తెచ్చిన కానుకలు బంగారు సాంబ్రాణి ఓలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. విలువైన వాళ్ళు విలువైన కానుకలే ఇవ్వాలి. విలువైన వాడు పుట్టాడు. యేసుక్రీస్తు వారు పుట్టింది 100% కదా, అది సత్యం. కారణం ఏంటంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో పరలోకమందున్న దేవుడు వర్ధమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 పొగడబడుతున్న ఆయన ఆలోచించాడు. లోకం చెడిపోతుంది, లోకం నాశనం అయిపోతుంది, ఈ లోకాన్ని రక్షించడానికి నేను ఎవరిని పంపుదును, నా తరపున ఎవరు వెళ్తాడు అని అన్నప్పుడు ప్రవచన రీత్యా అక్కడ యేసుక్రీస్తు వారే బాగా గమనించారా ఉన్నారు. అది ఆలోచన చేస్తున్నారా? దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. కోట్లాది దూతలు పరిశుద్ధుడు 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 అంటే ఆయన పొగడుతూ ఉన్నారు, గాన ప్రతిగానం చేస్తూ ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారు, అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నారు, అక్కడ సాధారణ ఉన్నాడు. బాగా గమనించారా? అన్ని రకాలైన దూతలు ఉన్నారు. అప్పుడు అంటున్నాడు, నేను ఎవరిని పంపుతును, నా తరపున ఎవరు వెళ్ళను. చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. 6వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. నేను ఎవరిని పంపేదను, చూసారా? నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు నా పోవునని నిమిత్తం ఎవరు పోనని ప్రభు సెలవీయగా వింటిని. వింటిని. అంతటి నేను నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి జనులతో ఇట్లను మీరు నిత్యం విరుచుందురు గాని గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు గాని తెలుసుకొనకుందురు. మంచిది. గమనించారా? నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తం ఎవరు వెళ్ళును అని పరలోకమందున్న దేవుడు అడిగినప్పుడు ప్రవచన రీత్యా యేసుక్రీస్తు వారు ఏమన్నా తెలుసా? నేనున్నాను దేవా, నేనున్నాను, నన్ను పంపు. అయితే నేను వెళ్ళి ఈ జనులతో ఇలా చెప్పు ఇలా చెప్పు ఇలా చెప్పు అని చెప్పి యేసుక్రీస్తు వారికి ఒక దేహమును ఒక శరీరమును ఆయన అమర్చి ఇదిగో భూలోకానికి పంపించారు. దేవునికి స్తోత్రం. గమనించారా? లోకంలో ఎన్నడూ కని విని జరగని ఒక బృహత్తరమైన కార్యం, ఆశ్చర్య కార్యం జరిగింది. ఏంటంటే కన్యక గర్భవతి కుమారుని. అంటే మగవాడి ప్రమేయం లేకుండానే దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు వారి లోకానికి పంపించాడు. ఒకప్పుడు అబ్రహాము అన్నాడు దేవుడు, శారా వలన పిల్లలు పుట్టలేదని మీరు అనుకుంటున్నారా? ఈ రాళ్ళ వలన పిల్లలు పుట్టిస్తాను. ఎలాగా? రాళ్లకు అబ్రహాముకు, రాయికి అబ్రహాంకి పెళ్లి చేస్తే కూడా పిల్లలు అవుతారండి. ఎస్, ఆయనకు సాధ్యం, ఆయనకు సమస్తము సాధ్యం. అలాగే దేవుడు ఏం చేశాడంటే యోసేపు లేదా మగవారి ప్రమేయము ప్రసక్తి లేకుండానే కన్యకు గర్భం ఫలమిచ్చాడు. యేసుక్రీస్తుని అలాగే లోకానికి పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు పుట్టింది సత్యం, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది సత్యం. కానీ పండుగ మాత్రం బైబిల్లో కనిపించింది. పండుగ మాత్రం బైబిల్లో కనిపించింది. ఒక కోతకాల పండుగ ఇజ్రాయేల్ చెప్పిన దేవుడు క్రిస్మస్ పండుగని ఎందుకు చెప్పలేదా? రాదా ఆయనకు? దేవుడికి తెలియదా? తెలుసా? తెలియదా? తెలుసు. మరి ఒక పస్కా పండుగని ఇంత డీటెయిల్గా క్లియర్గా చెప్పిన దేవుడు ఇదెందుకు చెప్పలేదు?
గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, ఈ పండుగలన్నీ ఇజ్రాయేలుకు వివరంగా తారీఖులతో సహా, నెలతో సహా, ఎన్ని దినాలు చేయాలో, దాని పేరేంటో, ఎలా చేయాలో ఇంత ఖచ్చితంగా చెప్పిన దేవుడు క్రిస్మస్ పండుగ ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు అంటే శారీరకంగా కడుపు నింపుకునే విషయాలు చెప్పాలని ఇష్టపడలేదు ఆయన. ఇజ్రాయేలీలందరితో చూశాడు, పస్కా చేసుకున్నారు, తిన్నారు, తాగారు. గమనించారా? గుడారాల పండుగ చేశారు, తిన్నారు, తాగారు. ఓహో, అంత ఈ కడుపు నింపుకోవడానికే. కానీ నన్ను ఆనందపరచాలన్నమాట వీళ్ళు. కనుక ఇక నుంచి ఎవరైనా పరలోకానికి రావాలనుకుంటే, నిత్య జీవం పొందాలనుకుంటే, దేవుడు ఆత్మ కనుక, యోహాను సువార్త 4:24, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలాగైతే రండి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంటుంది, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటుంది. కాబట్టి ఒక తల్లి అంటది, ఈ క్రిస్మస్ చూస్తానో లేదో అనుకుంటున్నాయినా, ఏంటంట, ఈ క్రిస్మస్ చూస్తానో లేదో అనుకుంది. నన్ను గురించి అనుకున్నారట. సారు క్రిస్మస్ పండుగ చూస్తారో చూడరు. నేను చూస్తే ఏముంది, చూడకపోతే ఏముంది? ఏదైనా స్వీటే కదా తినేది, అవునా కదా? డబ్బులు ఇస్తే ఇస్తారు. భక్ష్యాలా ఓకే, మటన్ ఓకే, బిర్యానీ ఓకే, ఏది కావాలన్నా డబ్బులు ఇస్తే ఇప్పటికిప్పుడే ఇస్తారు కదా. మరి ఇదేంటి? కాబట్టి శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు. మరి ఇప్పుడు నవంబర్ నెల నుండి డిసెంబర్ 25-26 వరకు పండగ 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 పండగ. ఏ పండగ? క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ. యేసుక్రీస్తు వారు భూమి మీద ఎన్నేళ్ళు బ్రతికాడు? 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 33.5 సంవత్సరాల్లో అర్థం పక్కన పెట్టేసేది. అంటే 33 పుట్టినరోజు చేసుకొని ఉండాలి, అవునా? చిన్నపిల్లలు చూడండి, శ్యామ్ చూడండి, విశ్వాసం చూడండి, ప్రసంగం చూడండి, వందనం చూడండి, పలానా రోజు పుట్టినరోజు అని చేసుకుంటామా లేదా? అవునండి. మన తల్లిదండ్రులు రాసి పెట్టుకున్నారు, ఓకే, మన తల్లిదండ్రులు చేశారు. మనం వయసు వచ్చిన తర్వాత మనకు కూడా జ్ఞాపకం ఉంటే ఏం చేస్తాం? పుట్టినరోజు చేసుకోండి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక 10 ఏళ్ళ వరకు తల్లిదండ్రులే చేశారా? పుట్టినరోజు చేశారు ఎక్కడైనా? యోసేపు మరియమ్మ చేయలేదు. పోనీ తర్వాత పుట్టినరోజులైనా యేసుక్రీస్తు వారు ఎవరితో అయినా పుట్టినరోజు చేసుకున్నారా? చేసుకున్నారా? లేదు. బాగా వయసు వచ్చిన తర్వాత ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఎవరి దగ్గర? బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర తీసుకున్నాడు. అప్పుడైనా శిష్యులందరూ పిలిచి నా పుట్టినరోజు చేసుకుందాం రండి, గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడా? నో. చూసారా? పోనీ యేసుక్రీస్తు వారు లోక పాపాలను మోసుకొని పోవచ్చున్న దేవుని కొరకు ఈ లోక సంబంధమైన సంబరాలు, ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన వాటికి ఆయన ఎప్పుడు సమయమే లేదు. ఒకటే దృష్టి ఉంది. ఎందుకు తెలుసా? నా తండ్రి నాకు ఒక పని అప్పగించారు, ఆ పనిని భూమి మీద నెరవేర్చాలి. ఆయన అనుకుంటే యవ్వన సమయంలో అందమైన అందగత్తులు ఎందరో కనిపిస్తూ ఉన్నారు. ఆయన కూడా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకొని, లేదా ఎవరినో ఒకరిని ప్రేమించి అనుభవించవచ్చు. కానీ వాటిని దృష్టి ఉంచలేదు. ఆయనకు రాజ్యాధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అధికారం మీద, సింహాసనాల మీద ఆయనకు ఆశ లేదు. బాగా గమనించారు. ఇంకా ఏమేమో ఉంది. ఒకసారి ఉపవాసం ఉండే పిమ్మట
అపవాది వచ్చి తీసుకుని వెళ్ళింది. ఒక్క క్షణంలో ప్రపంచం మొత్తాన్ని చూపించింది. ఇప్పుడు కూడా చూపిస్తుంది. అరచేతిలో పెట్టి చూపిస్తాను. ఈ మొబైల్ అమెరికాలో ఏం జరుగుతుంది, ఆస్ట్రేలియా ఏం జరుగుతుంది, బ్లూ ఫిలిమ్స్ ఏం జరుగుతుంది గమనించారు. బాక్సర్స్, సినిమా హీరోలు, హీరోయిన్లు, ఏ బట్టలు, ఏ కథ, ఏంటి అన్న అంతా కసువంతా అందులో ఉందా లేదా? ఆ కసువును చూడడానికి మనల్ని ఏం చేస్తారు తెలుసా? పిల్లలు ఎక్కడో మాటలు ఎప్పుడు వెళ్ళిపోతారు. పనుందిరా అని తల్లి తండ్రి చెప్పు, వస్తావుందమ్మా అని పోతారు. అక్కడ పోయిన తర్వాత ఆ డేటా ఆన్ చేయడం ఏది? దేవుని వర్తమానాలు చూస్తారా? దైవికమైన సంగతులు చూస్తారా? అంతా కసువు చూస్తూ ఉంటారు. ఆ కసువు అంతా ఇందులోకి వచ్చేస్తుంది. ఎందులోకి? ఈ బుర్రలోకి వచ్చేస్తుంది. ఈ బుర్రలోకి వచ్చిన తర్వాత రాత్రి కూడా అదే కళలు కంటాడు, అదే కళలో మనసు చెడిపోద్ది, తన హృదయం చెడిపోద్ది. దేవునికి చోటునియ్యని జనంగా మారిపోతుంది. కళ్ళు నెత్తికెక్కిన తరంగా మారిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఒకవేళ ప్రార్థనకి వెళ్దాం, ఆరాధనకి వెళ్దాం అని చెప్పి వెళ్ళారా? అక్కడేమైనా దైవ సేవకులు సత్యాన్ని బోధిస్తారా అంటే అక్కడ సత్యము బోధించట్లేదు. చదువు రాని వారు సరే, చదువు వచ్చిన వారు ఒక రకంగా చిన్న బోధకులు మొదలుకొని నేషనల్, ఇంటర్నేషనల్ బోధకులు దాకా అబద్ధ బోధన చేస్తాను. ఇప్పుడు మీరు లేఖనంలో చూశారు. ఏమని బోధిస్తారో చూడండి. 10వ వచనం చదువున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఎక్కడికి వచ్చారట? ఇంటిలోనికి వచ్చి. కాబట్టి షూటు, బూటు, టై అన్ని ధరించుకొని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 అంత ఒళ్ళు లేపేసి యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు? పశువుల పాకలో పుట్టారు. పశువుల పాక అంటే అది మన హృదయం అని ఉందా? పశువుల పాక అంటే మీ హృదయం ఉందా? ఉందా? మరి ఇవాళ ఏం చేశారు తెలుసా? వాళ్ళ చర్చ్ బిల్డింగ్లో ఒక సైడ్ అంతా ఏమేస్తారు? పశువుల పాక. ఆ పశువుల పాక ఎలా ఉందో తెలుసా? షూటు బూట్ వేసుకొచ్చి ఇంట్లో పడిన అతను ఆ పశువుల పట్టణం చూసి ఏం చెప్తా ఉంటాడు? ఇదిగో ఈ గడ్డి, ఈ జమ్ము, ఈ పేడ, ఈ పశువు, ఈ రోత మన హృదయంలో ఉంది కాబట్టి అని చెప్తాం. మన వాళ్ళు ఏంటంటే ఆయన బాగా చెప్పారండి, ఈ పశువుల పాక మన హృదయం అంట. మరి ఇప్పుడు ఆ పశువుల పాకలు ఎక్కడ తెచ్చిపెట్టారు? మరి ప్రార్థన మందిరాలు పెట్టేసుకున్నారు. బాగా గమనించారు. బైబిల్ ఎంత స్పష్టంగా చెబుతుంది తెలుసా? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనకు నమస్కరించి బంగారమును, సామ్రాణిని, బాలమును కానుకలుగా ఆయన సమర్పించి బంగారము సామ్రాణి బోలమన్నయ్యా, బంగారము సామ్రాణి బోలమన్నయ్యా, బాగుగానే మన యేసుకిచ్చిరన్నయ్యా, బాగుగానే మన యేసుకిచ్చిరన్నయ్యా, రాజులకు రాజుకోటన్నయ్యా, రాజులకు రాజుకోటన్నయ్యా, రాజేశుడా మన వెళ్దామన్నయ్యా, రాజేశుడా మన వెళ్దామన్నయ్యా, రాజేశుడా. బాబోయ్ సంబరం 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 సంబరం.
ఎవరు పుట్టారు? ఎస్, రారాజు పుట్టాడు. రాజులకు రాజు పుట్టాడు, కరెక్టే. కానీ నువ్వు ఆ పండగ వరకే నీ సంబరం. ఎంతవరకు? ఓ డ్రమ్ములు కొట్టుకుంటాడు. లబ నోరేట కొట్టుకుంటారు, అట్ట కొట్టుకుంటారు. అయిపోయిన తర్వాత ఎట్లుంటారు తెలుసా? రోగం వచ్చిన కోళ్ళగా అయిపోయింది. ఎప్పుడు? రేపు 26 చూడండి. సాయంత్రం అయిపోయిందా పండగ? ఏ పండగ? 25 పండగ, 26 అసలైన పండుగ. అన్నీ అయిపోయిన తర్వాత చూడండి ఎట్లుంటారు. దొరలాగా ఉంటారు. ఎట్లుంటారు? అయిపోయి అన్నీ అయిపోయి ఏమి చేస్తాం? పండగ గమనించారా? ఏం భార్యకి బట్టలు, పిల్లలకు బట్టలు, తమ్ముడికి బట్టలు, అన్నకి బట్టలు, నాకు బట్టలు, ఇంటికి రంగులు, డిజైన్లు, చుక్క, అది స్టార్లు, లైట్లు కలపో. ఇంత దానికి 12 నెలలు. ఎన్ని నెలలు? 12 నెలలు కష్టపడి 26వ తారీఖు అయిపోయిన తర్వాత 27 సప్ప పోతుంటారు. వాళ్ళు వచ్చిన కోరిక ఏం చేశారు? ఇప్పుడు చూడండి, వేరే ఊరి నుంచి వస్తున్నప్పుడు పండుగ ఉంది పో, పండుగ ఉంది. ఎక్కడైనా శుద్ధి పోయేటప్పుడు చూడండి ఏమన్నా తెలుసా? పండుగ వస్తుంది, శుద్ధి చేసుకుని వద్దాం. వదలలేదు, చేసుకుని వద్దాం. ఎందుకంటే పండుగ చేయాలో. చూసే యేసుక్రీస్తు వారు ఎన్నడూ తన పుట్టినరోజు చేసుకోలేదు. ఆయన తల్లిదండ్రులు చేయలేదు, ఆయన శిష్యులు అపోస్తలులు చేయలేదు. మొదటి శతాబ్దం కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘం వాళ్ళు, గలతీలో ఉన్న క్రీస్తు సంఘం వాళ్ళు, ఎఫెసులో ఉన్న క్రీస్తు సంఘం వాళ్ళు, తెస్సలోనికలో ఉన్న క్రీస్తు సంఘం వాళ్ళు ఎవరైనా చేశారా? నో. పౌలు గారు అడిగాడు, అయ్యా నువ్వు యేసు పుట్టినరోజు చేయవా? శరీరీతిగా ఆజ్ఞాడు. నాకు ఆయన ప్రభువు, పాపంలో నేను ప్రథముని. నా పాపాలు కడిగేసుకొని నేను బ్రతుకుంటే క్రీస్తే చావైతే పండగ అయితే లాభం అని మనం అంటాం, చావైతే లాభం అని ఆయన. ఏంటండి? కాబట్టి ప్రియమైన దేవుని వాడు పెద్ద బోధకులు కూడా దశాబ్దాలుగా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు దైవ సేవ చేసేవాళ్ళు కూడా ఈరోజు పశువుల పాత్ర గురించి చెబుతా ఉన్నారంటే, టీవీలో పశువుల పాత్రను చూపిస్తూ ఉంటే, పుస్తకాల్లో ముద్రిస్తూ ఉంటే ఎంతవరకు సమంజసం? అది విగ్రహారాధన కాదా? దేవుడు చెప్పని దాన్ని మీరు చేస్తున్నారు. మరి దానికి ఒక చక్కని పాట కూడా పెట్టారు. తర్వాత చూపిస్తాను ఆ పాట. లూకా సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్తను చూశాము. వారు ఆ ఇంటిలోనికి ప్రవేశించి, ఇంటిలోనికి వచ్చి తల్లి మరియమ్మ శిశువును చూచి సాగిలపడి నమస్కరించారు, బంగారు సాంబ్రాణి మూలము అర్పించారు. ఓకే, ఇక్కడ రాబడి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. లూకా వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. బాగా గమనించాలి. ఇక్కడ కూడా రాయబడిన విషయం ఏంటంటే, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వైద్యులైన లూకా గారిని ప్రేరేపించి ఈ సువార్తను రాయించాడు. ఈ 2వ అధ్యాయంలో క్రీస్తు జనాన్ని గురించి రాయించాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, వారు అక్కడ ఉన్నప్పుడు, ఎక్కడంటే జనసంఖ్య రాస్తున్నారు, జనాభా లెక్కలు రాస్తున్నారు. జనాభా లెక్కలు రాసేటప్పుడు మరి కూడా ఎక్కడికి వెళ్ళిందంటే నజరేతుకి వెళ్ళింది.
నజరేతులోని బెత్లెహేముకి వెళ్ళింది. నజరేతులోని ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మమ్మల్ని ఎవరైనా హైదరాబాదు అటు చోటు పిలిచారనుకోండి, ఎక్కడ నుండి వచ్చారు బ్రదర్ అంటే నందవరం నుంచి చెప్పలేదు, గూడూరు నుండి కూడా చెప్పలేదు. వాళ్ళకి నోటెడ్ ఏంటంటే కర్నూలు నుండి వచ్చారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు కర్నూలు లోకల లేకపోతే కర్నూలుకి దగ్గరలో ఏమైనా అన్నప్పుడు అప్పుడు చెప్తారు. అలాగే నజరేత్ అనేది ఒక జిల్లా కేంద్రం లాంటిది. అందులో ఒక గ్రామం బెత్లెహేము. అందులో ఒక చిన్న గ్రామం బెత్లెహేము. కాబట్టి నజరేతులోని బెత్లెహేముకు మరియ గారు వెళ్ళారు. జనసంఖ్యలో రాయబడ్డారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు కొంతమంది బెంగళూరులోనూ, బాంబేలోనూ, బళ్ళారిలోనూ, బెంగళూరులోనూ ఉంటారు కదా, హైదరాబాద్లోనూ ఉన్నవాళ్ళు ఏదైనా జనసంఖ్య రాయించుకోవాలి అనుకున్నప్పుడు లేదా ఆధార్ కార్డు మార్చుకోవాలనుకున్నప్పుడు పేరు ఎక్కించాలన్నప్పుడు వస్తారా నలుగురికి? ఖచ్చితంగా వస్తారు. కాబట్టి మరియ గారు ఏం చేశారంటే తన సొంత గ్రామానికి వెళ్ళారు. అక్కడ జనసంఖ్య రాసే సందర్భాలలో ఆ దినములలో ఆమెకు ప్రసవ దినములు నిండెను. పోయిన ఒక్కరోజే పని కాదు, ఒక్కరోజే వెళ్ళిన వెంటనే పని కాదండి. ఎందుకంటే వాళ్ళంతా నిదానంగా ఇంటింటికి రావాలా, ఇంటింటి ఆ ఇంటి యజమాని ఎవరు, యజమానురాలు ఎవరు, మగపిల్లలు ఎంతమంది, ఆడపిల్లలు ఎంతమంది, ఎంత వయసులో ఉన్నారు, ఇవన్నీ వివరాలు అడుగుతారా లేదా? ఈ వివరాలన్నీ కూడా నమోదు చేయాలి, రాసుకోవాలి. కనుక వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి దీనికి దినాలు నిండాయి. ఏమి నిండాయి? దినములు, ప్రసవ దినములు నిండాయి. కనుక అక్కడ ఏం రావడం తెలుసు, చదువున్నాను. ఆమె ప్రసవ దినములు నిండెను కనుక, వారు అక్కడ ఉన్నప్పుడు ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని. ఆమె తన తొలిచూలు కుమారుని కానీ ఎక్కడ యూదులు చాలా కఠినస్తులు అనుకుంటున్నారా? ఆయనకు స్థలం లేదు, ఆయనకి ఇల్లు లేదు, ఏదేదో లేదని చెప్పి చాలా మంది ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. బాగా గమనించారు. నేను ఒకసారి ఇంటి ముందు కొలాయి నీళ్ళు పడతా ఉన్నాను, పైకి తీసుకొని. రాజు తింటున్నావా? కొలాయి నీళ్ళు పడతా ఉన్నాను. మధ్యాహ్నం దాదాపు 12-1 గంట మధ్య సమయం అది, మిట్ట మధ్యాహ్నం. ఒక ఆమె చిన్న దారం లేదు ఒంటి మీద వస్తూ ఉంది రోడ్డు అమ్మ. గమనించారు? నేను చెప్పేది అర్థమవుతుంది. వస్త్రం లేదు, నూనె దారం లేదు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అలాగే దిగంబరికి వస్తాను. నేను ఆశ్చర్యపోయాను. అంటే పిచ్చిదేమో, ఎవడో ఒకడు టౌన్లో వదిలిపెట్టి వెళ్ళిపోతామని చెప్పి వదిలిపెట్టాడు అని నేను పక్కనున్న మా వాళ్ళకి చెప్తాను. ఇంట్లో పక్కింటి వాళ్ళు కూడా చెప్తాను, చూసారమ్మా, చూడు ఆ తల్లిని ఎట్లా పంపించారు అని. వెంటనే ఈ స్త్రీలు ఏం చేశారంటే ఆమెను పట్టుకొని వచ్చి ఒక రూమ్లో పెట్టేసి వెంటనే చీర జాకెట్ ఎవరిదైనా పర్లేదు ఇయ్యండి తగిలిద్దాం అని అంటే ఆమె ఏమని తెలుసా? నాకు నైట్ ఈ చీర ఇవన్నీ నేను కట్టుకుని నైట్ ఉంటే ఇవ్వండి, నైట్ వేసుకుంటాను. నైట్ వేసుకొని వెళ్ళిపోయింది. అంటే సహజంగా కులం కాని వారైనా మానవత్వం ఉన్నవారు, తక్కువ కులం ఎక్కువ కులం అన్నది అందులో ఏమి ఉండదు. మానవ మర్యాదలు కాపాడడానికి వెంటనే స్త్రీలు ఇక్కడ ఒకరిద్దరు ఏం చేశారంటే వెంటనే ఏదో చీర తీసుకుని వచ్చారు. రామ్మా రా తల్లి, పిచ్చిదైనా పర్వాలేదు, నువ్వు ఈ లోకం చెడ్డది, ఇట్లా కనిపించకూడదు, ఎందుకు ఊళ్ళోకి వెళ్ళాడుతున్నావు, అవన్నీ ఏమి చెప్పట్లేదు. ఆమె ఏ సమాధానం ఇవ్వట్లేదు. కానీ నాకు నైట్ ఉంటే ఇవ్వండి తగ్గించుకొని పోతాను
అప్పుడు నైట్ వేస్తే వెళ్ళిపోయింది. చూసారు? అలాగూ మరియా బెత్లెహేము గ్రామానికి వచ్చినప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. ప్రసవ దినములు నిండెను. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పెయిన్స్ వచ్చాయి, నొప్పులు వచ్చాయి. వాళ్ళంతా క్రూరులా, దుర్మార్గులా? అవండి, యూదులందరూ అంత అసహ్యమైన వారా? ఒకవేళ వారేమన్నా అడవి మనుషులా? కాదండి. వారికి దేవుని నియమం ఉంది, దేవుని భయం ఉంది, దేవుని భక్తి ఉంది, మానవత్వం ఉంది. కాబట్టి ఆ నక్షత్రం ఎక్కడైతే వచ్చి నిలిచిందో అక్కడ చూస్తే వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. చూసారా? ఎక్కడికి వచ్చారు? ఇంట్లోనికి వచ్చారు. ఒకవేళ నేను 30 ఏళ్ళైంది ఊరిడిచి బాగా గమనించాను. వస్తే ఎవరు చేసుకోరా? శాంతమ్మ, సర్వజన్ ఎవరు చేసుకోరా? చేసుకోరా? ఎవరికి తెలియకపోయినా ఒకవేళ నేను వెంటనే బస్ స్టాండ్లో కింద పడ్డాను అనుకోండి, ఏ ఊరోడు పోనంటారా? అంటారా? ఎవ్వరు అలా ఉండరండి. వెంటనే ఎవరు సార్, ఎవరు సార్, ఏం సంగతి సార్, ఇట్లా సైడ్ ఎడుగుచో గమనించారు? కావలసిన సపర్యలు చేస్తారు. దెబ్బ తాకిందా దాన్ని ఏదో కట్టడము, తూర్చడము, ఆ తర్వాత అడుగుతారు, ఎక్కడ సార్ మీరు, ఏ ఊరు సార్ మీరు అడుగుతారు కదా. అలా అడుగుతారండి. మరి మరియ గారు ఎక్కడికి వచ్చారు? సొంత ఊరికి వచ్చింది. మరి సొంత ఊర్లో ఎవరుంటారు? ఎవరుంటారు? ఊరే తన సొంతం. ఎవరు వద్దంటారండి? మన ఊళ్ళలాగా, మన ప్రాంతంలాగా కుల మత భేదాలు అందరు యూదులే అక్కడ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక తల్లికి ప్రసవ దినం నిండితే వాళ్ళంతా కఠినస్తులు కాదు, బజార్లో పడలేదు. అలాగని చెప్పేసి బయట ఉన్న పశువుల పాకలోకి వెళ్ళిపో అనరు. బాగా గమనించారు. ఒకసారి నేను ఇక్కడ నుండి ఎమ్మెనూరు బస్సులో వెళ్తున్నప్పుడు, అప్పుడు ఎర్ర బస్సు అనేవాళ్ళు బస్సులు. ఇప్పుడు అన్ని రంగులు మారినాయి లేదు. గమనించారు? అప్పుడు ఇక్కడ నుంచి టికెట్ ఎంతో తెలుసా? ఎంత అంటే 15 పైసలు. ఎంత? 15 పైసలు. ఇక్కడ నుంచి బళ్ళారికి 35 పైసలు. గమనించండి. కరెక్ట్గా మార్కెట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఒక ఆమెకి నొప్పులు వేసి డ్రైవర్ సైడ్ ఆపేశాడు బస్సు. సార్ మగవాళ్ళు దిగండి. బస్ స్టాండ్ పోదు. లే సార్, ఆ పాపకు నొప్పులు వేసాయి, దిగండి. మగవాళ్ళు దిగాం. ఆడవాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? ఏ ఊరో నొప్పులు లేచిన ఆమెది ఏ ఊరో తెలియదు, ఏ కులమో తెలియదు. అక్కడికి వచ్చిన వాళ్ళు చీర, టవలు, పంచ, దుప్పటి అంతా అడ్డం పెట్టేశారు. ఎవరైతేనేమి, ఏ కులమైతేనేమి నొప్పులు లేసేది. బస్సులోనే కాన్పోయింది. వాడి పేరు ఏం పేరు పెట్టారు తెలుసా? బస్సప్ప. బస్సులో పుట్టాడు కదా. గమనించారా? అడవిలో పుడితే అడవమ్మ. గమనించండి. ఇలాగూ కాబట్టి యూదులైన వారు, బెత్లెహేములో ఉన్నవారు తల్లి అయిన మరియను ఆదరించారు, అప్పుడు చేర్చుకున్నారు. కాబట్టి ఆమె పశువుల పాకలో కని అని రాయబడింది. మరోసారి చదవండి అవచ్చు. లూకాసు వార్త 2వ అధ్యాయం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని
ఎక్కడ కనింది? ఇంటి తొలిచూలు కుమారుని కని, పశువుల పాకలో కని అని రాయబడలేదండి. ఆమె తన తొలిచూలు కుమారుడు కని కొద్ది గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల పాకలో పరుండబెట్టాడు. ఈ రోజుల్లో అయితే మన ఇంట్లో డెలివరీ అయిందంటే, కాన్పు అయిందంటే బాగా గమనించాలి, చాలామంది చూడడానికి వస్తారు కదా. ఇప్పుడైతే కరెంట్ ఉంది కనుక, లైట్లు ఉన్నాయి కనుక అలాగే లైట్లు వేస్తాం, చూస్తారు. అంతగా అనుకుంటే బయట తీసుకెళ్తారు. అప్పుడు ఒక రకంగా పేర్లు పెట్టేస్తారు. అంత తల్లి పోలికని, తండ్రి పోలికని, మేనమామ పోలికని, నల్లగా ఉన్నాడని, తెల్లగా ఉన్నాడని, ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటారు. గమనించారా? ఏది ఏమైనా 2000 సంవత్సరాల క్రితం ఆ ఇంటిలో ఆ తల్లి డెలివరీ అయినప్పుడు, కాన్పు అయినప్పుడు చాలా మంది చూడడానికి వచ్చారు కనుక సత్రములో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరు. ఎక్కడ? బయట పశువుల పాక ఉంది, అందులో తొట్టి ఉంది, ఆ తొట్టిలో పరులు పెట్టండి. వచ్చేవాళ్ళు వస్తుంటారు, చూసేవాళ్ళు చూస్తుంటారు, పోతా ఉంటారు. కాబట్టి తూర్పు దేశం నుండి వచ్చారు, గొర్రెలు కాల్చుకునే గొర్రెవాళ్ళు వచ్చేసారు. ఇలా చాలా 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 ప్రాంతాల నుండి భూలోకానికే రాజు పుట్టాడు కనుక ఆయన చూడడానికి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని వారులారా, ఆమె ప్రసవ దినములు నిండేది కనుక ఆమె తన తొలిచూలు కుమారుని కని, తొలిచూలు కుమారుని కని, పశువుల పాకలో కని అని రాయబడలేదు. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అక్కడ బాగా చదువు వచ్చిన వాడు, పాట రాయగలిగేవాడు, పాట పాడగలిగేవాడు, పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నా అదేనా పాట? ఎక్కడ పుట్టాడని రాశాడు? పశువుల పాకలో మరియమ్మ గర్భాన. అంటే యూదులందరూ కఠినస్తులు, దుర్మార్గులు, అడిగి మనుషులు వాళ్ళు, కాబట్టి స్థలం కూడా ఇవ్వలేదు. పశువుల పాకలో కాన్పయ్యింది. మరి ఎవరు చూశారు తర్వాత? బాగా గమనించారు. అయితే ఆమె ఇంటిలోనే కాన్పోయినట్టు బైబిల్ కనబడుతుంది. ఆ తర్వాత స్థలం లేనందున చూసే వాళ్ళు చాలా మంది వస్తూ ఉన్నారు. ఇల్లు నిండిపోతుంది, ఇల్లు చిన్నది కాబట్టి ఆ చిన్న బాలయేసుని చూడడానికి అనేక వస్తున్నారు కనుక నాయన బయట ఎక్కడ? పశువుల పాకలో తొట్టిలో ఆయన పడుతుంది. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారు తెలుసా? చదువు రాని వాళ్ళు ఏదో పాడతారులేండి, వాళ్ళకి అర్థం కాలేదు అనుకున్నాం. పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించారు. మరి చదువు వచ్చిన బోధకుడు, చదువు వచ్చిన సేవకుడు, 100 మందికి బోధించే బోధకుడు, అనేక సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాడేమో బైబిల్ను పరిశీలించాలా పరిశీలించకూడదా? అవండి పరిశీలించాలా పరిశీలించకూడదా? ఏ మాత్రం పరిశీలన చేయకుండానే ఈయన కూడా పాడతాడు. పశువుల పాకలో ఓ 2 నెలలు అవుతుంది. ఈ పాట ఏ ఊరికి పోయినా ఇదే పాట వినపడుతుంది, ఇదే పాట వినపడుతుంది. ఏంటయ్యా బాబు? ఇంకొక ఆయన ఇంకా కొంచెం ముందుకెళ్ళి రాశాడు. ఏంటంటే జన్మించే యేసయ్య పశుపాకలో. ఏంటండి ఎంత బాగా పాడాను! అబద్ధ బోధ, అబద్ధపు పాట, అబద్ధపు వాక్యాలు చెప్పి నేను ఎంత బాగా పాడాను తెలుసా? బా, సెమీ క్రిస్మస్, అడ్వాన్స్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, ఉమెన్స్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఇంకా ఎన్ని తోకలు ఎన్ని తోకలు. ఏంటండి గమనించారు ప్రేమ దేవుడు? పశువుల పాక ఈరోజు చర్చ్ బిల్డింగ్లోకి వచ్చి ఏర్పాటు చేసేసారు. ఎక్కడో కట్టెలు తీసుకుని వచ్చి, ఎక్కడో మేత ఆ చెత్త చెదారం తీసుకుని వచ్చారు. ఇది ఏమన్నా నిద్రపోతున్నాము అన్నాము అనుకోండి,
శిల్పాకేసి వస్తే సార్ ఏంటంటే ఆ శిల్పాకేమని చెప్తున్నారు, నిద్ర లేదు అంటాడు. బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పిందా? పోనీ పాత నిబంధనలో ఎక్కడైనా యేసుక్రీస్తు వారు పశువుల పాకలో పుడతాడు అని ఉందా? యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. దానిలో 10వ భాగం మాత్రం 6వ అధ్యాయం 11వ వచనం. దానిలో 10వ భాగం మాత్రము దానిలో 10వ భాగం మాత్రము విడువబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఈ పరిశుద్ధమైన చిగురు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. సింధూరపు మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత ఆ మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఇక్కడ మీరు బాగా పరిశుద్ధమైన చిగురు పుట్టును అని యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం చెప్పింది. అయితే పరిశుద్ధమైన చిగురు పశువుల పాకలో పుట్టును అనుందా? ఉందా? పరిశుద్ధమైన చిగురు పశువుల పాకలో పుట్టునని ఉందా? లేదు. పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆ చిగురే యేసుక్రీస్తు వారు. తర్వాత 7వ అధ్యాయం 14వ వచనం చూడండి. యెషయా గ్రంథం పక్కనే. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇదిగో ప్రభు ఒక సూచన మీకు చూపించబోతున్నాడు. దేవుడు అయిన యెహోవా మీకు ఒక సూచన చూపించబోతున్నాడు. అదేంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని కని. ఏంటంట? కుమారుని కని. పశువుల పాకలో కని అన్నాడా? కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టును. దేవునికి స్తోత్రం. చూసారా? అక్కడేమో చిగురు పుట్టును అని చెప్పాడు, కానీ పశువుల పాకలో పుట్టును అని చెప్పలేదు. ఇక్కడ 7వ అధ్యాయం 14వ వచనం యెషయా గ్రంథంలో ఏమన్నాడు? కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును అని చెప్పిందే. కానీ అక్కడ కూడా పశువుల పాకలో కని ఉందా? అలా చెప్పలేదండి. దేవుడు చెప్పని దానిని మనుషులు ఇవాళ కనిపేశాడు. పశువు పాకలు పుట్టాడు. గమనించారా? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అమలాపురం నుండి అమెరికా వరకు ఇదే బోధలు. ఏ బోధలు? పశువుల పాకాలు పాడి నివారణ పాస్పర్లు చేస్తున్నారు. ఏంటది? అందుకని మన పాట బుక్లో మార్చేసింది. నజరేతులో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్న పాపుల కొరకై వచ్చెను. చాలా పాటలు పరిశీలన చేస్తే, జాగ్రత్తగా ఆలోచించేస్తే తప్పులు తనక ఎక్కడో వెళ్ళిపోతుంది, వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోతుంది. కనుక సమాజం ఎలా తయారైందంటే తమకు ఇష్టమైన బోధన చేసుకుంటున్నారు, వారికి ఇష్టమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగూ అన్ని పండుగలు చేస్తాం. వచ్చేది ఏం తినేదే కదా. పిల్లలు ఎవరి ముఖం చూస్తారు? ఏం చేద్దాం? ఎవరి ముఖం చూస్తారు కదా? వాళ్ళు బచ్చాలు తింటున్నారని పోయి వాళ్ళ ముఖమే చూస్తారు. అందుకోసం సరే, వాళ్ళు దొంగతనం చేస్తున్నారని చూసినారు. మరి దొంగతనం మీ ఇంట్లో కూడా చేస్తారా? నేర్పిస్తారా? వాళ్ళు వ్యభిచారం చేయించడం చూశారు, అలాగే ఇంట్లో వ్యభిచారం చూపిస్తారా? తినేదే కదా సార్, అంతే, ఏం లేదు కదా. అవునండి, ఆదాము అవ్వలు ఆ పండు తిన్నారంటే ఏం లేదు.
ఏమైనా ఉందా? ఉందా ఏమైనా? పక్కనున్న పండు పండే, ఇది వద్దన్న పండు అంతే, చిన్న అంతే. దేవుడు ఏమన్నాడు? ఓ పర్లేదు నేను బాగా తిన్నాను, ఎంత బచ్చాలు, కూర, మాంసం, బిర్యానీ ఇవే కదా, ఏం కాదు అని అంటాడా? ఆ పండు తిన్నందుకు ఏమన్నాడు? ఆజ్ఞాతిక్రమమే పాపము. చదువు నా తోటలో ఉన్న తెలిపో. నేను చెప్పిన మాటలు నువ్వు లోబడినప్పుడు, నేను చెప్పిన మాట నువ్వు విననప్పుడు నా తోటలో ఉండడానికి నీకు హక్కు లేదు. చల్ వెళ్ళిపో, వెళ్ళిపో అంతే. ఏం కనికరం చూపడండి, కనికరం చూపండి. మరి వీళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఇవాళ క్రిస్మస్ చేసేవాళ్ళు, గుడ్ ఫ్రైడే చేసేవాళ్ళు, ఈస్టర్ చేసేవాళ్ళు గమనించారా? అక్కడికి పోయిన తర్వాత ప్రభువా నీ నామమున మేము వాళ్ళు అన్నారు. ఇప్పుడున్నట్లు నీ నామమున మేము పండుగలు చేయలేదా? నీ నామమున మేము ఉపవాసం ఉండలేదా? నీ నామమున ఏం చేసినాం నీకు తెలియదు. రికార్డు రాసినాం, పెద్ద రికార్డులు రాసినాం. ఏమయ్యా మాకి పరలోకం తలుపు తీయకుండా అప్పుడు ఏ సమస్య ఏం చేశారు మీరు? క్రిస్మస్ చేసినాం. రుబాబు చెప్తారన్నమాట. ఏమనుకుంటారు? నువ్వంటే చేసుకునేలేవు, 30 చేసుకునేలేవు. కానీ మేము వేలకు లక్షలు ఖర్చు పెట్టాం. ఎవరు ఖర్చు పెట్టావు? ఖర్చు పెట్టినామంట. కానీ నీ పేరుతో ఖర్చు పెట్టినావు. అవునయ్యా, ఎవరికి? నా భార్యకి, నా పిల్లలకి, మా ఉండములకి, మా చెల్లెలకి, ఇంటికి, గోడలకి. మరి పరలోకం కావాలన్నప్పుడు ఆ ఇంటిని అడుగు, ఆ భార్య పిల్లలను అడుగు, ఆ ఉండములను అడుగు, ఆ చెల్లెలను అడుగు, వాళ్ళని అడుగు. పరలోకం తలుపు తెరిచేస్తాను. అట్లా కాదయ్యా. మిమ్మును ఎరుగాను మీరెవరో పొమ్మనెను. మిమ్మును ఎరుగాను మీరెవరో పొమ్మనెను. ఇది ఏ సమయము రండి యేసుని చేరాడి, ఇక సమయము లేదాని రండి రాచన పొందాలి. తర్వాత మరి ఇంకో గుంపు వెళ్తారు. ఎక్కడికి? పరలోకం దగ్గర. ప్రభువా తల తీర్చాను అనాలి కదా. అప్పుడు వెళ్ళగానే మీరేం చేశారు? అయ్యా మాకు అన్నం పెట్టలేదు, దెబ్బలు తిన్నాం. ఎవరి నిమిత్తం? వార్త నిమిత్తం, యేసు నిమిత్తం. అప్పుడు ఆయన అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు ఇదిగోనండి. ఎక్కడికి? పండగ చేసిన వాళ్ళని మేము పండగ చేయలేదా? మేము క్రిస్మస్ చేయలేదా? ఇంకోటి గుడ్ ఫ్రైడే చేయలేదా? ఈస్టర్ చేయలేదా అంటే వాళ్ళతో అంటాడు, నా తండ్రి చేత చెప్పింపబడిన వాళ్ళ. ఏమంటారు? నా తండ్రి చేత చెప్పింపబడిన వాళ్ళ, సాతానుకుని వారి దూతలకు సిద్ధం చేయబడిన నిత్యాగ్ని గుండంలోని. అక్కడ ఎవరున్నారు? అక్కడ దూతలందరూ వచ్చేస్తారు. తోసి ఇక్కడ నిలబడ్డానికి కూడా వారికి హక్కు లేదు. ముందు తోసి లక్షల మంది తోసేస్తే పొయ్యిలో కట్టెలు ఎలా పెడతారు? అట్లా వాడేస్తారు, కట్టెలు వాడేస్తారు. మన దగ్గర ఏదో అందులో పండగ వస్తుందో ముద్దులే చేస్తారు. పీర్లు పండగ గమనించారు. అప్పుడు ఏం చేస్తారు? ఆ బాగా మండుతున్న దాంట్లోకి పెద్ద ముద్దులు కూడా వేసేస్తారు. ఆ మంటల్లోకి అలా తోసేస్తారు. లోపల వచ్చేసి ఎంత భయంకరం. అందులో అది ఎవరైనా పాస్టర్లు ఉంటారు, కష్టలు వేసుకుంటారు, సూట్లు బుట్ట వేసుకుంటారు. ఏమనుకోండి పరలోకం నాదే అన్నట్టు పోతా ఉంటాడు.
దేవుడికి వచ్చి పాత్ర కొడితే వాడేస్తే నేనే పాస్టర్ని కొంచెం యేసుక్రీస్తు చెప్పు నువ్వు. చెప్పన్నా ఏమని చెప్పాలి? పాస్టర్లో వచ్చినామని చెప్పండి, రెవరెండ్లో వచ్చినామని చెప్పండి, బిషప్లో వచ్చినామని చెప్పండి. అట్లాంటి మీరేనండి అందరితో బోధకుడా ప్రభువా వీళ్ళు వచ్చారు. ప్రభువా మేము రెవరెండ్లము, బిషప్లము, ఎవరనుకున్నాం నీ నామను మేము అద్భుతంగా సెలబ్రేట్ చేసాము. సెమీ క్రిస్మస్ చేసినాము, అడ్వాన్స్ క్రిస్మస్ చేసినాము, చిల్డ్రన్ క్రిస్మస్ చేసినాము, ముసలి క్రిస్మస్ చేసినాము, పనికి మాత్రం క్రిస్మస్ చేసినాము. ఏమనుకున్నాం కొంచెం తను తెరవయ్యా అంటే ఆయన ఏం చేస్తాడు? వీళ్ళకి అవకాశం ఇస్తే పరలోకంలో క్రిస్మస్ చేద్దామని. కాబట్టి ఇక్కడ కాదు నేను ఇప్పుడు నేను చేస్తాను మీకు క్రిస్మస్. మీరు క్రిస్మస్ చేసి వచ్చినారు భూమి మీద, కాబట్టి నేనేం చేస్తాను తెలుసా? ఇప్పుడు క్రిస్మస్ చేస్తాను. ఎక్కడ ఎక్కడ? ఓహో అక్కడ సింహాసనాలు ఉంటాయి, మనకి కిరీటాలు ఉంటాయి. పద ఏం సార్ ప్రైజ్లో అని ఒకరినొకరు మాట్లాడించుకుంటూ పోతే కరెక్ట్ ఆత్మ చావని అగ్ని ఆరని భయంకరమైన స్థితిలోకి దూతలు ధరివేసేపాటికి ఎలా ఉంటుందో తెలుసా? భయంకరం, అది భయంకరం. కాబట్టి ఈ భూమి మీద మనం పండుగలు పబ్బాలు చేసుకోవడానికి రాలేదు. ఆయన కొరకు శ్రమ అనుభవించడానికి వచ్చాం, బాధ అనుభవించడానికి వచ్చాం, కష్టం అనుభవించడానికి వచ్చాం, సువార్తను ప్రకటించడానికి వచ్చాం, ఆయన కొరకు బ్రతకడానికి వచ్చాం, అనేక బ్రతికించడానికి వచ్చాం. కానీ చాలా మంది బోధకులు వారు గుడ్డివారైంది, గుడ్డివారికి రాజుతున్నారు. సమాజాన్ని, సంఘాన్ని అందరినీ పాతాళలోకానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. చాలా జాగ్రత్త. ఇదిగో ఇంతవరకు చాలా స్పష్టంగా ఉంది. మత్తయి సువార్తలో వారి ఇంటిలోనికి ప్రవేశించారండి. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూసి సాగిలపడి నమస్కరించి బంగారము సాంబ్రాణి మూలం అర్పించినట్టు రాయబడింది. లూకా సువార్తలోకి వచ్చేటప్పటికి ఆమె అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండేది కనుక ఆమె తన తొలిచూలు కుమారుని కని భక్తి గుడ్డలతో చుట్టి ఎక్కడ? పశువుల పాకలో కాదు. ఆమె తొలిచూలు కుమారుని కని కొద్ది గుడ్డలతో చుట్టిన తర్వాత సత్రములు స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. ఇంత స్పష్టంగా రాయబడింది. పోరి వచ్చిన జ్ఞానులైన బంగారు సాంబ్రాణి బోలం ఇచ్చారు కదా, పోరి వాళ్ళు పశువుల పాత్రని పెట్టి వెళ్ళిపోయారని రాయబడిందా? వాళ్ళనే వచ్చు కదా. పశువుల పాత్రలో కనింది ఆయన రాదు, పశువుల పాత్రలో పుట్టాడని చెప్పొచ్చు కదా. వాళ్ళు చెప్పలేదు. కానీ నేనున్న రైట్ రెవరెండ్ బోధకులు, 22 బోధకులు, 62 బోధకులు, 92 బోధకులు ఏం చేశారు? తెచ్చి పెట్టేశారు పశువుల పాత్ర. ఏం చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళు ఇందు విషయమై లేఖనం ఏం చెబుతుంది తెలుసా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ప్రకటన గ్రంథం ఎవడైనను ఈ ప్రవచన గ్రంథముందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. వానికి భాగము లేకుండా చేయును. ఏంటట? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములలో ఏదైనా కలిపినా, ఏదైనా తీసివేసినా ఏమవుతుందో తెలుసా? ఇందులో వ్రాయబడిన జీవ వృక్షములో కానివ్వండి, పరిశుద్ధ పట్టణంలో కానివ్వండి, వానికి భాగము లేదు. అంటే వానికి ఏం భాగం ఉంటుంది? కలిపిన వారికి, చేసిన వారికి పశువుల పాత్రలు యేసు పుట్టలేదు కదా, పుట్టాడా? అందుకొరకే ప్రభు అయిన యేసు పశువుల పాకలో పుట్టలేదా? ఎస్, పుట్టలేదు. మరి వీళ్ళందరూ ఏం చేశారు? పుట్టించేశారు. నువ్వు పుట్టయ్యా అంతే చెప్తున్నాను కదా. ఇంత దుర్మార్గం బాగు చేస్తున్నారు. అందుకొరకే మళ్ళీ
2000 సంవత్సరాల క్రితం నుంచి ఒకే ఒక సత్యంతో ఉంది, క్రీస్తు సంఘం మాత్రమే. అదే పేరు మీద ఉంది, అదే లక్షణాలతో ఉంది. ఆ వాక్యం సత్యం కొరకు నిలబడి రకరకాల సంఘాలు రకరకాలు చేసుకుంటారు. పండగలే కాదు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ కూడా లోక సంబంధంగా చేసుకుంటున్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు. అందుకని వీళ్ళు మళ్ళా ఎలా చెప్తారు తెలుసా రామచంద్రరావు? సత్యవంతుల మందురు ఆ సత్యమును పాటింపరు, సత్యవంతుల మందురు ఆ సత్యమును పాటింపరు, ఇక సత్యమంటే నమ్మరు సంసారిలా నాటింతురు. యేసువా సత్యమంటే నమ్మరు సంసారిలా నాటింతురు. యేసువా యేసువా క్రీస్తేసువా ఇలా ఏమి నందులు లోకము, దోషులకు మరి నిన్ను మరచిన దొంగ భక్తుల చర్యలు. యేసువా కాబట్టి ఇలా తయారైంది. కాబట్టి ఇలా పండగలు పబ్బాలు కార్యాలు చేసుకుంటూ దేవునికి విరోధంగా చేసుకుంటూ నీ శరీరానికి సంబంధమైన ఆచరణలో ఉండి అగ్నిగుండానికి ఆగుతవుతావా? లేకపోతే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించి దేవుడు లోకాన్ని చేరుకుంటావా? బాగా ఆలోచించండి. ఆది అపోస్తులు, ఆదిమ క్రైస్తవులు, మొదటి శతాబ్ద క్రైస్తవులు గమనించారు. వారందరూ కూడా దేవుడి కొరకు బ్రతికారు. దేవుడున్న చోటికి దేవుడు ఏర్పాటు చేసిన పరదేశువారు నెమ్మది. అట్లాంటి నెమ్మది కావాలా? ఈ లోక సుఖాలు, ఈ లోక ఆచారాలు ఆచరించవద్దు. ఆయన చెప్పాడంటే అదంతే. తినవద్దు అన్నాడా? తినమునా నిశ్చయంగా చస్తావు అని చెప్పాడు ఆయన. అంతే. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు తింటాను, పిల్లల మంది ముఖం చూస్తారు, నా మొగుడు మంది ముఖం చూస్తాడు, నా భార్య మంది ముఖం చూస్తుంది అని ఏదో సాకు చెప్పేసి ఉన్నావు. అంతే సార్. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సమాధానం చెప్పలేము. మన డొంకతిరుడు మాటలు ఆయనకు తెలుసు. కాబట్టి ప్రేమడి దేవుడు అలా వాక్యానుసారంగా జీవించాలని ప్రభుత్వాన్ని మనం చేస్తాం. చాలామంది బోధకులు ఈ రోజు వరకు కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళు బోధ చేస్తూ కూడా పశువుల పాత్ర గురించి చెబుతారు. చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి మనమైన సత్యాన్ని తెలుసుకొని సత్యం కొరకు బ్రతకాలి, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని ప్రభుత్వాన్ని మనం చేస్తూ ముగిస్తాం. దేవుడు తన మాటలను మన హృదయంలో ఉంచి